గ్రూప్ వారి ఇక్సోరా 2.5, 3 and 3.5 BHK అల్ట్రా లగ్జూరియస్ అపార్ట్మెంట్స్, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ ని సంప్రదించండి. ముందుగా భారత మాతాకి జై. మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ముందుగా మా హిందువుల తెలుగు జాతి తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి. ఎందుకంటే ఈరోజు పాకిస్తాన్కి మంచి గుణపాఠం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పారు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని మనందరం కూడా అనుకుంటే పాకిస్తాన్ మటుకు హిందువుల్నే టార్గెట్ చేస్తూ వాళ్ళని చంపి చాలా అన్యాయానికి గురికట్టారు. రానున్న రోజుల్లో ఈ పాకిస్తాన్ ఈ మొండి వైఖరిని మార్చుకోకపోతే ప్రపంచ పటంలో మీ పాకిస్తాన్ లేకుండా నరేంద్ర మోడీ చేస్తారని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, భారత మాత పేరు చెప్తే భయపడిన నా కొడుకులు భారతీయులు ఏమైనా పట్టుకొని అక్కడ ఏమైనా పీకలు కోసేసి నరికేసి చేస్తున్నారు. దొంగ నా కొడుకులారా, మీరు ఇక్కడ మా ఇండియాలో బతుకుతున్నారు, మాతో తిరుగుతున్నారు, మాతో ఉంటూ మాకే ఎన్నిపోటు పొడుస్తున్నారు. దొంగ నా కొడుకులారా, మేము కూడా అలా చేసి లేకుంటే ఒక్క పాకిస్తాన్ నా కొడుకు కూడా ఇక్కడ బతకడు. మా వాళ్ళు ఎంత గౌరవ మర్యాదలతో పంపిస్తున్నారు మిమ్మల్ని, ఫ్లైట్లు ఇచ్చి ఫ్లైట్లోని మిమ్మల్ని పంపిస్తున్నారు, ఎంత దీనిగా పంపిస్తున్నారు. కానీ మా వాళ్ళు అక్కడ టూరిజంకి వచ్చిన వాళ్ళు ఏ పాపం కొంచెం తెలిగిన అనాముకుల్ని మీరు చంపేసి పీకలు కోసేసి చేస్తున్నారు. దొంగనా కొడకల్లారా, ఏం చెప్పారో ప్రధానమంత్రి అదే చేశారు. ఈరోజు భారతదేశంలో కుల మతాలకు అతీతంగా పెహల్గాన్ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించారు. పాకిస్తాన్ మతాలను అడిగి కులాలను అడిగి అక్కడ కాల్పులు జరిపింది, అమాయకులైన పౌరుల ప్రాణాలు తీసింది. అదే భారతదేశం పాకిస్తాన్కి వెళ్ళి మరీ ఉగ్రవాదుల స్థావరాలను మాత్రమే ధ్వంసం చేసింది, ఏ ఒక్క పౌరుణ్ణి కూడా చంపకుండా. పాకిస్తాన్కి భారతదేశానికి తేడా అది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తోంది. ఈ విషయం ప్రపంచంలోని ప్రతి దేశానికి కూడా తెలుసు. ఇండియా 1971లో పాకిస్తాన్ మీద యుద్ధంకి వెళ్ళింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి ఆక్రమిత కాశ్మీర్లో తప్పించి ఏ రోజు కూడా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్ళలేదు. ఏ రోజైతే ఇండియా పెహల్గాం దాడికి మీరు ఏది చేశారో ఆ దాడికి వ్యతిరేకంగా భారతదేశంలో ప్రజలందరూ ముక్త ఖండంతో పాకిస్తాన్ని ధ్వంసం చేయాలని పదే కోరుతున్న భారతదేశం సమయాన్ని పాటించింది. చెప్పిన విధంగానే పెహల్గాం దాడికి ఒక వ్యూహరచన చేసి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టు ఎక్కడైతే స్థావరాలు ఉన్నాయో, మసీదులు ఉన్నాయో, మదర్సాలని కేంద్రంగా చేసుకున్న ఉగ్రవాదులు స్థావరాలుగా వాడుకుంటున్నారో, శిక్షణా కేంద్రాలుగా వాడుకుంటున్నారో వాటిని మాత్రమే ధ్వంసం చేసి అక్కడ ఆ స్థావరాలు లేకుండా భూస్థాపితం చేసింది. మరిన్ని దాడులు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో. ఇండియాకి ప్రతి ఒక్కరూ ఈ రోజుల్లో అందరూ కూడా ఒక ఐకమత్యంగా కుల మతాలకు వ్యతిరేకంగా అందరూ కూడా ఒకటే భావంతో భారత్ మాతకి జై అనే ఒకే కాన్సెప్ట్తో మెలగాలి. అది ఇండియాతో ఇది. ఏ రోజైనా సరే మళ్ళీ ఇటువంటి కుట్రలు చేస్తే పాకిస్తాన్ భూస్థాపితం కూడా ఇండియా చేస్తుంది. పాకిస్తాన్ చేసిన కుట్ర అనేది చాలా ఘోరంగా ఉందండి. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్తాం, కాశీ వెళ్తాం, అలాంటప్పుడు వీళ్ళు వాళ్ళ ఏరియాకి వెళ్తే మరి వాళ్ళు గుడ్డలు తీసి వీడు ముస్లిమా లేకపోతే వీడికి క్రైస్తవుడా హిందూ అని తెలిసి వాళ్ళు ఆడవాళ్ళని పంపించేసి మగవాళ్ళని చూసి వీడి మనోడు కాదని కాల్చి చంపడం చాలా దారుణమైన విషయం అండి అది. ఎందుకంటే అది టీవీ చూడగానే రక్తం ఉడిగిపోతుంది. అలా ఎంజాయ్ కూడా కానీ మన స్థావరాలకు వస్తే మనకి అది కరెక్ట్ పురుషు అనిపిస్తుంది. నాకు చాలా బాధపడ్డాను. ఆ పిల్లలు ఆ భర్త దగ్గర భర్త భార్యలు పిల్లలు ఏడుస్తున్నారు. అయ్యో ఇంత ఘోరమా. సరదాకి చూడడానికి వెళ్ళినటువంటి ఫ్యామిలీలు ఇంటికి ఇచ్చేటప్పటికి శవాలతో వచ్చారు. చాలా బాధాకర విషయం. కాబట్టి మన ప్రభుత్వం కూడా మన దేశం కూడా చాలా ఫైట్ చేస్తుంది. వాళ్ళు కూడా ఎంట పెట్టి తరిమి కొట్టాలి. కానీ హైదరాబాద్లో ఉన్నారు మన దాంట్లో ఉన్నారు వాళ్ళు కూడా మన వాళ్ళు ఎంచుతున్నారు, ఎంచి ఎంట పెడుతున్నారు, ఇవ్వమని చెప్తున్నారు. కానీ అటువంటి వాళ్ళని శిక్షించకుండా మళ్ళీ ఇలాంటిది పురోగతి కాకుండా చూడాలని నా కోరిక. ఎందుకంటే చనిపోవడం అనేది ఘోరమైన విషయం. చంపడం వాడు ఎవడని చంపడానికి అసలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.